టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరుసగా 2 ఐసీసీ టైటిల్స్ గెలిచిన తొలి భారత సారథిగా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టి రోహిత్ శర్మ ఈ ఫీట్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో మూడో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. టీమిండియా కెప్టెన్‌గా గత ఏడాది టీ20 ప్రపంచ కప్ 2024 అందించిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించి వరుసగా ఐసీసీ టైటిల్స్ అంటే 9 నెలల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబెట్టాడు మన భారత జట్టుని. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా వరుసగా 2 ఐసీసీ టైటిల్స్‌ను అందించలేదు. దిగ్గజ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని కూడా 2007 టీ20 ప్రపంచ కప్‌తో పాటు 2011 వన్‌డే ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. అంటే ఒక్కొక్క ఐసీసీ ట్రోఫీకి దాదాపుగా చెప్పాలి అంటే మినిమమ్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వ్యవధి ఉంది. కానీ జస్ట్ 9 మంత్స్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్ మన రోహిత్ శర్మే. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 76 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న 4వ సారథి. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం అయిన క్లైవ్ లాయిడ్, అలాగే రికీ పాయింటింగ్, మహేంద్ర సింగ్ ధోని 2011 వన్‌డే ప్రపంచ కప్, ఇప్పుడు రోహిత్ శర్మ. అయితే అత్యధిక ఐసీసీ టైటిల్స్ గెలిచిన జాబితాలో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. 4 ఐసీసీ టైటిల్స్‌తో రికీ పాయింటింగ్ అగ్రస్థానంలో ఉండగా, అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 2003, 2007, 2006, 2009 వరుసగా. తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడనమాట. మహేంద్ర సింగ్ ధోని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇక వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ కూడా 1975 ప్రపంచ కప్‌తో పాటు 1979 వన్‌డే ప్రపంచ కప్ గెలిచాడు. పాట్ కమిన్స్ 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్‌డే ప్రపంచ కప్ సాధించాడు. తాజాగా రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచ కప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆటగాడిగా రోహిత్ శర్మకు ఇది 4వ ఐసీసీ టైటిల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.